నిజానికి ఏడు అన్న తర్వాత ఏదో ఒక విషయాన్ని ఓపెన్ గానే చెప్పారు. అది నిజమా అబద్ధమా అనే విషయాన్ని పక్కన పెడితే దాన్ని ఎంత ధాటిగా చెప్పామనే దానిపైనే ఆ విషయం సచ్చీలత ఆధారపడి ఉంటుంది. తన స్టైల్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ప్రతి ఆదివారం తన పత్రికలో రాసే కొత్త పలుకుకు కొంత ఫ్యాన్ బేస్ ఉంటుంది. చంద్రబాబు విషయం మీద ఇస్తే మిగతా అందరి రాజకీయ నాయకులపై రాధాకృష్ణ ఒంటి కాలు మీద లేస్తాడు. నచ్చితే మెచ్చుకుంటాడు, నచ్చకపోతే తిట్టుకుంటాడు. రేవంత్ విషయంలోనూ కాస్త మెతక వైఖరి ప్రదర్శిస్తున్నప్పటికీ కొన్ని విషయాలలో రాధాకృష్ణ ఓపెన్ గానే నిజాలు చెప్పేస్తున్నాడు. తాజా కొత్త పలుకులు రేవంత్ ఏడాది పరిపాలనపై రాధాకృష్ణ అంత సంతృప్తిగా ఉన్నట్టు కనిపించలేదు. కేసీఆర్ ఫస్ట్ టర్మ్ పరిపాలనతో పోల్చితే రేవంత్ ఊహించినంత స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు అన్ని వ్యవస్థల మీద పట్టు కలిగి ఉండేవారు. ఎమ్మెల్యేలను, ఇతర ప్రజా ప్రతినిధులను క్రమశిక్షణతో ఉండమనేవారు. అందువల్ల కేసీఆర్ పై జనాలలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏర్పడింది. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అది కోల్పోయింది. జనాల మీదకి ఎమ్మెల్యేలను, అధికారులను ఇష్టానుసారంగా వదిలిపెట్టారు. ఫలితంగా జనాలలో వ్యతిరేకత ఏర్పడింది. అంతిమంగా అధికారాన్ని కోల్పోయేలా చేసిందని రాధాకృష్ణ రాసుకొచ్చారు. కేసీఆర్ ఫస్ట్ టర్మ్ పరిపాలనతో బేరోజు వేసుకుంటే రేవంత్ పరిపాలన ఆశాజనకంగా లేదని రాధాకృష్ణ చెప్పేశారు. కేసీఆర్ రెండో టర్మ్ పరిపాలన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని, అలవికాని హామీలు ఇవ్వడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని రాధాకృష్ణ చెప్పేశారు. పాత పథకాలు పక్కన పెట్టడం, కొత్త పథకాలకు రూపకల్పన చేయడం వల్ల జనాలు అంతగా సంతృప్తిగా లేరు. అలాగని రేవంత్ పై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం కావడం లేదు. అసంతృప్తి మాత్రం ఉంది. పాత పథకాలు కొనసాగిస్తూ కొత్త వాటిని ప్రవేశపెడితే ప్రజలు హర్షిస్తారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన ఏకకాలంలో చేపట్టడం వల్ల ప్రజల్లో అపోహలు చెలరేగాయి. శ్రీమంతుల వ్యవసాయ క్షేత్రాలను కూల్చివేసినప్పుడు ప్రజల నుంచి ఆమోదం లభించింది. ఆ తర్వాత మధ్యతరగతి వారి గృహాలపై హైడ్రా పడిపోయి కూలగొట్టడంతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన క్షణాల్లోనే అద్భుతాలు జరగవు. ఆ విషయాన్ని రేవంత్ గుర్తించాలని రాధాకృష్ణ ఓపెన్ గానే చెప్పేశారు. ఇటీవలి కొత్త పలుకులో రేవంత్ భాషపై సుతిమెత్తని చురకలంటించారు రాధాకృష్ణ. ఈ ఆదివారం కొత్త పలుకులోనూ కాస్త గట్టిగానే హెచ్చరించారు. కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నోరు జారుతారు. నువ్వొక ముఖ్యమంత్రివి కదా, ఆ హుందాతనాన్ని ప్రదర్శించాలి కదా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రతిపక్ష నాయకుడిలాగా మాట్లాడితే ఎలా? ప్రజలు అన్ని గమనిస్తుంటారు, జాగ్రత్త. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేటీఆర్లో అసహనం పెరిగిపోయింది. అందువల్లే సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా వాడు వీడును మాట్లాడుతున్నాడని ఆర్కే రాసేశారు. ఇక ఏపీ రాజకీయాల విషయంలోనూ తనదైన మార్క్ విశ్లేషణ ప్రదర్శించారు. అదానితో కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో వెనకడుగు వేయొద్దని, జగన్ను గట్టిగానే శిక్షించాలని చంద్రబాబుకు సూచించారు. ఏపీలో సూపర్ 6 పథకాలను ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయని విషయంపై ఆర్కే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై మీసమెత్తు వ్యాఖ్య కూడా చేయలేదు. ఇదే సమయంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పేశారు. అంటే జాకెట్ యాడ్స్ ఇస్తున్నప్పటికీ కూడా రాధాకృష్ణకు రేవంత్ పై ఎందుకంత కోపమో కాంగ్రెస్ శ్రేణులకు అంతుపట్టడం లేదు.